మహా అవార్డ్స్ సందర్భంగా ఈ రోజు మనతో పాటు ప్రముఖ న్యూరో సర్జన్ నిఖిల్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో సార్, హలో హలో అండి. ఎలా ఉన్నారు? ఫైన్, ఐఎమ్ ఫైన్. సో ఈ అవార్డ్స్ రావడం మీకు ఎలాంటి ఫీలింగ్ ఇస్తుంది? చాలా హ్యాపీగా ఉంది అండ్ థ్యాంక్ యూ నన్ను నామినేట్ చేసి నన్ను చూస్ చేసుకుంటున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. సో దీనికి మీరు మెయిన్ రీజన్ అంటే ఈ అవార్డ్స్ కోసం మీరు చేసిన కృషి ఎలా ఉంది? అంటే లైక్ బేసికలీ నేను బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ని. సో లైక్ 2 బ్రాంచెస్ ఉన్నాయి, గౌతమ్ న్యూరో కేర్ అని. లైక్ వన్ ఇన్ కేపీహెచ్పి ఫేజ్ 4లో, ఒకటి కోంపల్లి. నేను కోంపల్లి బ్రాంచ్ చూసుకుంటే ఐఎమ్ డైరెక్టర్ ఆఫ్ దట్ బ్రాంచ్. సో బేసికల్లీ మేము వీ ట్రీట్ ఎవ్రీథింగ్ అండి, లైక్ బ్రెయిన్ అండ్ స్పైన్ డిజార్డర్స్ అన్ని, కాంప్లెక్స్, సింపుల్ హెడ్ ఇంజరీ, సింపుల్ స్పైన్ నుండి కాంప్లెక్స్ బ్రెయిన్ ట్యూమర్స్, పీడియాట్రిక్ న్యూరో సర్జరీ అన్ని ట్రీట్ చేస్తూ ఉంటాం. సో అండ్ బేసికల్లీ దీంతో పాటు నేను ఒకటి గ్రూప్ క్రియేట్ చేశానండి, లైక్ మా గ్రూప్ పేరు థలామస్ న్యూరో హబ్ అని ఒక ప్లాట్ఫామ్. ఇది అంటే వేర్ వి కనెక్ట్ ఆల్ ద సిటీలో ఉన్న న్యూరాలజిస్ట్, న్యూరో సర్జన్స్ అందరినీ కనెక్ట్ చేసుకుంటాం. అంటే ఒక ఏరియాలో ఎవరన్నా పేషెంట్ కానీ ఎవరైనా మన ప్లాట్ఫామ్కి కనెక్ట్ అయితే, ఏ హాస్పిటల్లో ఫుల్ టైం స్పెషలిస్ట్ ఉన్నారు, న్యూరాలజిస్ట్, న్యూరో సర్జన్, వాళ్ళకి గైడ్ చేస్తాము. ఏ హాస్పిటల్లో వాళ్ళకు ఇన్సూరెన్స్ వస్తుంది అనేది, అంటే ఎమర్జెన్సీలో ఇవన్నీ వెతుకోలేరు. సో వాళ్ళు మనకు ఒక సింపుల్ కాల్ చేస్తే వీల్ గైడ్ దెమ్. సో ఈ విధంగా లైక్ ఐఎమ్ డెవలపింగ్ ఒక ఎకోసిస్టమ్ని బిల్డ్ చేస్తున్నా అండి న్యూరోలో, బ్రెయిన్ అండ్ స్పైన్ రిలేటెడ్గా. సో ఇప్పుడు మీరు ఒక పొజిషన్లో ఉన్నారు, అంటే ఒక డైరెక్టర్ పొజిషన్లో ఉన్నారు కదా. సో మీరు ఇంత దూరం రావడానికి గల అంటే మీ జర్నీ ఎలా ఉంది ఇన్ని రోజులు? అంటే బేసికల్లీ లైక్ హార్డ్ వర్క్ అండి, స్ట్రగుల్, హార్డ్ వర్క్. లైక్ 2023లో నా స్టడీస్ అన్ని కంప్లీట్ అయిపోయి నేను హైదరాబాద్ వచ్చాను. సో దాని తర్వాత 1 year ఈఎస్ఐలో చేశాను, కన్సల్టెంట్, సనత్ నగర్లో. సో అక్కడ నుండి నెక్స్ట్ 1 yearలో ఈ బ్రాంచ్లో నేను వన్ ఆఫ్ ద డైరెక్టర్గా జాయిన్ అయ్యి, ఇంకా కంప్లీట్లీ ఇంటూ ప్రైవేట్ ప్రాక్టీస్, మెయిన్లీ కోంపల్లి బేస్లో ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. సో మెనీ స్ట్రగుల్స్, హార్డ్ వర్క్, గుడ్ అవుట్కమ్స్ ఉన్న పేషెంట్స్ ఉంటారు, లైక్ సాడ్నెస్ ఇచ్చే పేషెంట్స్ ఉన్నారు. సో అవన్నీ ఓవర్కమ్ చేసి, ఇంకా ఏ పేషెంట్కి ఆ పేషెంట్, అంటే ఒక పేషెంట్ తరపున ఏదైనా గుడ్ ఆర్ బ్యాడ్ అయింది ఇంకో పేషెంట్కి క్యారీ ఫార్వర్డ్ చేయడానికి, ఎవ్రీ పేషెంట్ ఈజ్ ఇంపార్టెంట్ మాకు. సో ఆ విధంగా లైక్ ఐఎమ్ గోయింగ్ ఫార్వర్డ్. సో మా ఏఎన్ఎన్ మహా అవార్డ్స్ మీ హార్డ్ వర్క్ని గుర్తించి సో ఇంత దూరం తెచ్చినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అదే అండి, చాలా హ్యాపీగా ఉంది నామినేట్ చేస్తున్నందుకు. సో థ్యాంక్ యూ ఏఎన్ఎన్ మహా అవార్డ్స్ ఫర్ చూసింగ్ మీ. సో అవార్డు వచ్చిన తర్వాత మీ రెస్పాన్సిబిలిటీస్ ఇంకా ఎలా ఉండబోతాయి అంటారు? ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి, మోర్ గుడ్ అవుట్కమ్స్ ఉండాలి, పేషెంట్ సక్సెస్ రేట్ అనేది ఉండాలి. లైక్ ఇప్పుడు మనల్ని అందరు చూసి లైక్ మన మీద ట్రస్ట్తో వస్తారు. సో వాళ్ళకు ఒక మంచి ట్రీట్మెంట్ అనేది అందించాలి. ఇంకా సో అంటే ఈ జర్నీలో మీకు మోస్ట్ అంటే లైక్ చాలా కష్టంగా అనిపించిన ఒక సిచ్యుయేషన్ ఉంటుంది కదా, అలాంటివి ఏమైనా ఉన్నాయా? కష్టంగా అంటే లైక్ బాగా కొంతమంది, ఇంకా మా న్యూరో సర్జరీలో ఎస్పెషల్లీ బ్రెయిన్ సర్జరీస్లో బ్రెయిన్ చాలా క్రిటికల్గా ఉంటాయి. అంటే కొన్ని పేషెంట్స్ ఎంత కాపాడదామని ట్రై చేసినా, సర్జరీ చేసినా కొన్ని అవుట్కమ్స్ సరిగా ఉండవు. లైక్ 10-20% జరుగుతాయి. లైక్ ఇంకా వెన్ కంపేర్ టు అదర్ డిపార్ట్మెంట్ బ్రాంచెస్తో ఈ న్యూరో సర్జరీలో కొద్దిగా డెత్ రేట్, మోర్టాలిటీ రేట్ అనేది చాలా ఎక్కువనే ఉంటుంది. సో అవి కొద్దిగా ఇంకా మన చేతిలో కూడా ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా అవ్వలేకపోతుండ్రు బాబు అనే టైంలో కొద్దిగా అది బాధ కలిగిస్తుంటాయి. సో దీంట్లోనే ఇంకా కొద్దిగా ఇన్నోవేషన్స్ రావాలని కోరుకుంటున్నాను ట్రీట్మెంట్. ఒక అంటే మంచి డాక్టర్, అంటే డాక్టర్స్ అంటే ఆల్రెడీ మంచి వాళ్ళే ఉంటారు, చెడ్డని కాదు. సో అంటే లైక్ ఇంత ఈ స్టేజ్కి రావడానికి ఎలాంటి కృషి ఉండాలంటారు మీరు? అంటే కమిట్మెంట్ ఉండాలి. లైక్ ఎందుకంటే డాక్టర్స్ అనేది లైక్ లాంగ్ కోర్స్. ఆల్మోస్ట్ నేను ఎంబీబీఎస్ నుండి ఇప్పుడు సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ వచ్చేసరికి లైక్ ఆల్మోస్ట్ 12-13 years అనేది ఉంటుంది. సో ఎక్కడ డిమోటివేట్ అవ్వకుండా కాన్స్టెంట్గా కమిట్మెంట్తోని కెరీర్ని బిల్డ్ చేసుకోవాలి. సో ఈ పొజిషన్కి రావాలంటే ఎన్నో సాక్రిఫైస్లు చేయాల్సి ఉంటుంది, ఎన్నో అడ్జస్ట్మెంట్స్ ఉండాల్సి వస్తుంది. సో మీరు అలా చేసిన సిచ్యుయేషన్స్ ఏమున్నాయి? అడ్జస్ట్మెంట్ అంటే అదే, డాక్టర్స్ అంటేనే కొద్దిగా అవుట్ సైడ్ వేరేస్ వస్తాయి. ఫ్రెండ్స్ అందరంటే మా 10th ఉన్న మా కొలీగ్ ఫ్రెండ్స్ అందరు సెటిల్ అయిపోతారు, మేము స్టిల్ ఇంకా చదువుతూనే ఉంటుంటాము. సో అవి కొన్ని సాక్రిఫైస్, కొన్ని 30+ వచ్చాక కూడా డాక్టర్స్ చదువుతూ ఉంటారు. సో ఫ్యామిలీకి దూరంగా ఉండి, నేను ట్రివేండ్రంలో చేశాను 3 years నా సూపర్ స్పెషాలిటీ. ఆ టైంలో మా ఫ్యామిలీ అంతా ఇక్కడ హైదరాబాద్లో ఉన్నారు, నేను ఒక్కనే ట్రివేండ్రంలో ఉండి అట్లా ఫ్యామిలీని కొద్దిగా 1-2 years దూరంగా పెట్టాల్సి వస్తుంది. సో ఇవన్నీ కొద్దిగా సాక్రిఫైస్, అండ్ అల్టిమేట్గా దీన్ని ఫ్రూట్స్ విల్ ఎంజాయ్ ఇన్ ద ప్రాక్టీస్. సో మీ జాబ్లో భాగంగా ఎన్నో క్రిటికల్ సిచ్యుయేషన్స్ మీరు ఫేస్ చేసి ఉంటారు కదా, ఎప్పుడైనా ఇంకా నా వల్ల కాదు క్విట్ చేద్దాము అని అనుకున్నారా? లేదు అంటే
ఇంకా చెయ్యాలి, నేను ఎంతో చేసేది ఉంది అని చెప్పి మీకు పుషప్ చేసిన సిచ్యుయేషన్స్ ఏమున్నాయి? అంటే క్విట్ చేయాలని ఏముండదు. అంటే మన డ్యూరింగ్ స్టడీ పీరియడ్‌లో కొద్దిగా బాగా హార్డ్ ఉంటది కాబట్టి ఎందుకు ఇదంతా అని ఉంటది. బట్ క్విట్ చేయాలని ఏమి ఉండదు. ఎందుకంటే దిస్ ఇస్ ద కెరీర్ కదా! తర్వాత సెటిల్ అవ్వాలని. సో, అట్లా క్విట్ అని చేయాలని ఏం లేదు. మేబీ ఇది మెడికల్ ఫీల్డ్‌లోనే కొత్త ఇన్నోవేషన్స్ కొద్దిగా సైడ్‌లో వేరేయి కూడా చేయాలని ఉంది. మీరు ఆ సిచ్యుయేషన్స్‌లో మిమ్మల్ని పుషప్ చేసిన అంశాలేంటి? పుషప్ చేయాలంటే మనము అంటే ఇంత దూరం వచ్చింది వదిలేయడానికి కాదు కదా! ఎందుకంటే ఎంబీబీఎస్ టైంలోనే ఆ సీట్ పీజీ సీట్ ఎంబీబీఎస్ సీట్ గాని, ఒక పీజీ సీట్ రావాలంటే చాలా కాంపిటీషన్. చాలామంది రాకుండా కూడా ఉంటారు. సో, మనకొచ్చింది. సో, దీన్ని మనం ఇప్పుడు మధ్యలో వదిలేసి వెళ్ళిపోయినామనుకో ఈ సీట్ అనేది వేస్ట్ అయిపోతూ ఉంటది. సో, అదొకటి చాలా ఉంటది ఎంబీబీఎస్‌లో. అందుకే ఎవ్వరు మాక్సిమం ఎంబీబీఎస్ నుండి క్విట్ అయ్యి వేరే సైడ్ డీవియేట్ అవ్వరు. లైక్ ఆల్మోస్ట్ ఆల్ 90% ఎంబీబీఎస్ చదివితే డాక్టర్‌గానే సెటిల్ అవుతారు. సో, మీ దగ్గరకొచ్చే పేషెంట్స్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెంటాలిటీస్ ఉంటాయి కదా! వాళ్ళని మీరెలా హ్యాండిల్ చేస్తారు? అంటే ఏం లేదు. కొంతమంది అదే అండి ఈ క్రిటికల్‌గా ఐసీయూలో ఉన్నప్పుడు పేషెంట్స్‌ని చాలా అడుగుతుంటారు. వాళ్ళు బాగవుతారా? బాగవ్వరా? సో, మనం అట్లా బ్రెయిన్ సర్జరీ, క్రిటికల్ సర్జరీ అయిన తర్వాత చెప్పలేం. వీటి టైం కావాలి. 48 అవర్స్, 72 అవర్స్. బట్ పేషెంట్స్ అడుగుతుంటారు బాగవుతారా? ఉంచమంటారా? తీసుకెళ్ళమంటారా? అని. మేము అట్లా ఏం చెప్తాం ఉంచండి. లాస్ట్ ఒక 1% ఛాన్స్ ఉన్న హెల్త్‌లో విషయంలో 1% ఛాన్స్ ఉన్న మనం కాపాడడానికి ట్రై చేయాలి. అట్లా గివ్ అప్ ఇవ్వకూడదు. సో, అలా కొద్దిగా సర్ది చెప్పి ఉంచిపిస్తాం. ఇప్పుడు మీ ఈ ఫీల్డ్‌లోకి రావాలనుకున్న యంగర్ జనరేషన్‌కి గానివ్వండి, సొసైటీకి గాని మీరేమన్నా చెప్పాలనుకుంటున్నారా? యాహ్! అంటే లాట్ ఆఫ్ ఇప్పుడు యంగర్ జనరేషన్ కూడా చాలా డౌట్స్ ఉంది. తర్వాత ఫ్యూచర్‌లో ఈ మెడికల్ ఫీల్డ్ డాక్టర్స్ ఎలా ఉండబోతుంది అని. ఎందుకంటే నంబర్ ఆఫ్ ఎంబీబీఎస్ సీట్స్ అనేది పెరుగుతున్నాయని. సో, యంగర్ జనరేషన్‌కి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఇఫ్ యూ హావ్ ప్యాషన్ అండ్ కమిట్మెంట్ రండి హెల్త్ కేర్. ఎందుకంటే హెల్త్ కేర్ ఎప్పటికీ కొలాప్స్ అయ్యేది కాదు. ఇంకో 100 ఇయర్స్ అన్నా ఉంటది. సో, ఉన్న దాంట్లో బాగా గట్టిగా షైన్ అవ్వాలి అని అంటాను. సో, ఐ ప్రిఫర్ ఎవ్రీవన్ టు చూస్ దిస్. ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్‌గా రావాలి ఈ ఫీల్డ్‌లోకి. థ్యాంక్ యూ. మీరు ఇలాంటి అవార్డ్స్ ఇంకెన్నో గెలుచుకోవాలని హార్ట్‌ఫుల్‌గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.